హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నీట్ యూజీ 2025లో తెలంగాణ అండ్ ఏపీలో కేటగిరీ ఏకి రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి. అండ్ ఈ వీడియోలో మాత్రం ఎవ్రీ రౌండ్ 1 టు రౌండ్ 4 జరిగింది తెలంగాణలో 2024లో. సో ఇప్పుడు మనం మార్క్స్ కంపేర్ చేసుకోవడానికి అయితే లేదు, కాబట్టి ర్యాంక్ కంపేర్ చేద్దాం. లోకల్ ర్యాంక్ ఇప్పుడు మీకు మెరిట్ లిస్ట్లో వస్తుంది, ఆర్ మీకు డిస్ప్లే ర్యాంక్ ఆల్రెడీ తెలుసు. దానికి ఒక 100 to 150 మీరు మైనస్ చేసుకున్నా కూడా మీ మెరిట్ ర్యాంక్ అయితే ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. అది పైనుంచి కింది వరకు మారుతూ ఉంటుంది, యాక్చువల్గా ఫిక్స్డ్గా ఉండదు. సో మీ మెరిట్ ర్యాంక్ ఎంత ఉంటే మీకు ఫస్ట్ రౌండ్లో వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం చెప్పేది మెరిట్ ర్యాంక్ వైజ్గా రౌండ్ 1 టు రౌండ్ 4 కట్ ఆఫ్ ఎలా మారుతూ వచ్చింది అండ్ అనేది అయితే క్లియర్గా చూడబోతున్నాం. చూసే ముందు అయితే వీడియో నచ్చుతున్న వారంతా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ సంబంధించిన ప్రతి అప్డేట్ ఎర్లీగా క్లారిటీగా మీకు రావాలంటే, అదేవిధంగా నాకు పర్సనల్గా నేను మీకు కాల్స్లో టచ్లో ఉంటూ మీకు గైడెన్స్ ఇవ్వాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ లేకపోతే కాల్ అయితే చేయండి. సో చూద్దాం ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే, రౌండ్ 1లో మాకు సీట్ వస్తుందా, రౌండ్ 2లో మాకు వస్తుందా అని చాలామంది అడుగుతున్నారు. సో మీకు ఇప్పుడు ఎలా వస్తున్నాయి రౌండ్ 1, 2, 3, 4 అనేది చూద్దాం. యాక్చువల్గా రౌండ్ 1లో ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అండ్ రౌండ్ 4 వరకు చూద్దాం. రౌండ్ 4 వరకు ఎండ్ అయింది మనకు తెలంగాణలో. అండ్ ఎవరికైనా రౌండ్ 3 వరకే ఛాన్స్. మీకు రౌండ్ 1లో సీట్ వస్తే రౌండ్ 3 వరకే మీరు అప్గ్రేడేషన్ పెట్టుకోవచ్చు, లేకపోతే వచ్చిన కాలేజీలోనే ఫిక్స్ అయి ఉండొచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుంటే సరిపోతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి వీడియో అడగండి కింద కామెంట్ సెక్షన్లో, నేనైతే చేస్తాను. ఫస్ట్ అయితే తెలంగాణ చూద్దాం కంప్లీట్గా. సో లైక్ చేసి వీడియోని అయితే చూడండి. ఫస్ట్ కేటగిరీ వైజ్గా చూద్దాం. ఓపెన్ కేటగిరీ. సో ఓపెన్లో రౌండ్ 1 ఫస్ట్ రౌండ్లో అయితే 2814. సో నేను ఫాదర్ కొలంబోను మ్యాక్సిమం అవాయిడ్ చేసే ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ రౌండ్లో 2814 ర్యాంక్ వరకు వచ్చింది. సెకండ్ రౌండ్కి వచ్చే వరకు 3742. సో ఎంత మారింది చూడండి, ఒక 900 ర్యాంక్ వరకు ఇంకా పెరగడం జరిగింది. అంటే సెకండ్ రౌండ్లో కూడా చాలా ఛాన్స్ ఉంటుంది. థర్డ్ రౌండ్లో 4028. ఓకే, ఈ 3 రౌండ్కి అందరికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఫోర్త్ రౌండ్ అప్పటి వరకు సీట్ రాని వారికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అప్పటికి సీట్లు కూడా ఆల్మోస్ట్ అయిపోతాయి. అండ్ ఓపెన్లో ఫోర్త్ రౌండ్ జరగలేదు తెలంగాణలో, అంటే 3 రౌండ్స్ వరకే కంప్లీట్ అయిపోయాయి. 4028 ర్యాంక్ వరకు కంప్లీట్ అయ్యాయి. ఇది ఫస్ట్ రౌండ్లో వచ్చిన ర్యాంక్, అంటే ఇంకా కిందున్న వరకు రాలేదు. సెకండ్ రౌండ్లో ఇక్కడి వరకు వచ్చింది, థర్డ్ రౌండ్లో ఇక్కడి వరకు వచ్చింది. ఫోర్త్ రౌండ్కి అయితే సీట్లు లేవు, అక్కడి వరకు అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో ఓవరాల్గా ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఇది. అండ్ నెక్స్ట్ మనం ఏ కేటగిరీ చూద్దాం. ఫస్ట్ రౌండ్లో ఏ కేటగిరీలో 8203 8203 వచ్చింది. అండ్ సెకండ్ రౌండ్లో 9379 9379. అండ్ థర్డ్ రౌండ్ చూస్తే 9542 9542. సో ఈ 3 రౌండ్స్లో ఇలా ఫస్ట్ రౌండ్ వరకు ఇంత ర్యాంక్ వరకు వచ్చింది. లోకల్ మెరిట్ లిస్ట్లో మీకు డిస్ప్లే ర్యాంక్ ఉన్నట్లయితే చూసుకోండి, ఇది 8400 8400కి సమానం. అండ్ 9379 సెకండ్ రౌండ్, అంటే ఇది ఒక 9500 డిస్ప్లే ర్యాంక్కి సమానం. ఇది ఒక 9800 డిస్ప్లే ర్యాంక్కి సమానం. సో ఈ విధంగా సెకండ్ రౌండ్లో కూడా దాదాపు 1000 ర్యాంక్స్ అయితే పెరిగాయి. అండ్ థర్డ్ రౌండ్ ఇంకాస్త పెరిగాయి. సో సెకండ్ రౌండే మ్యాక్సిమం పెద్ద వేరియేషన్ ఉంటుంది. అండ్ ఫోర్త్ రౌండ్ చూస్తే ఇక్కడ ఇట్లా ఉంది. ఫోర్త్ రౌండ్ 7921కి వచ్చింది. మరి ఇక్కడ ఎందుకు పెరిగిందంటే, ఒక క్యాండిడేట్ 1, 2, 3 రౌండ్స్లో గౌటు మాత్రమే పెట్టుకొని ఉంటారు. ఫోర్త్ రౌండ్ ఇంకా సీట్ రాదని చెప్పి ప్రైవేట్ కూడా పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వరకు సీట్ రాని వాళ్ళకి మాత్రమే ఫోర్త్ రౌండ్లో ఛాన్స్. ఆ ఉన్న ఒక సీట్ అయితే ఈ ర్యాంక్ అతనికి వచ్చింది. ఎందుకంటే ఇతడు ఆప్షన్స్ అన్నీ తక్కువ కాలేజ్ పెట్టుకొని ఉంటాడు, చివరి రౌండ్లో అన్నీ పెట్టుకొని ఉంటాడు. ఇతడికైతే సీట్ వచ్చింది. సో యాక్చువల్లీ ఇతనికి ఫస్ట్ రౌండ్లో రావాల్సింది, కానీ గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకోవడం వల్ల ఇతడికి ప్రైవేట్లో సీట్ రాలేదు బహుశా. సో ఆ విధంగా అయితే ఫోర్త్ రౌండ్ వరకు జరిగింది, కానీ ఫోర్త్ రౌండ్ యూజ్ లేదు, వేరే వాళ్ళకి ఎవరికైతే రాలేదు. అండ్ బీసీబీ చూసినట్లయితే బీసీబీలో ఫస్ట్ రౌండ్ 3301 3301. సెకండ్ రౌండ్ 4911. సో హ్యూజ్ డిఫరెన్స్ 1600 అయితే ఇక్కడ మీకు తగ్గడం జరిగింది. అండ్ థర్డ్ రౌండ్ చూస్తే 4975 4975. ఇంకా థర్డ్ రౌండ్కి సీట్లు అయితే చాలా తగ్గిపోతాయి, కొద్ది మందికి మాత్రమే వస్తుంది. సో ఒక 64 ర్యాంక్ అయితే ఇక్కడ మీకు పెరగడం చూసాం. అండ్ ఫోర్త్ రౌండ్లో సీట్స్ లేవు. సో ఇక్కడి వరకు అప్గ్రేడేషన్ ఉన్నంత వరకు మాత్రమే అయిపోయాయి. ఫోర్త్ రౌండ్ అయితే జరగలేదు. బీసీబీ వాళ్ళకి సీట్స్ అయితే ఫోర్త్ రౌండ్లో లేవు. అండ్ అదేవిధంగా బీసీసీ చూస్తే మీకు ఫస్ట్ రౌండ్లో రావాలంటే బీసీసీ 7669 వరకు వచ్చింది ఫస్ట్ రౌండ్లోనే. సెకండ్ రౌండ్లో 8162. అండ్ థర్డ్ రౌండ్లో చూస్తే సేమ్
8162. ఇంకా ఫోర్త్ రౌండ్ వీళ్ళకి లేదు. ఓకే. సో 3 రౌండ్సే అయిపోయింది. ఫోర్త్ రౌండ్‌కి సీట్లు మిగిలలే. స్టే వేకెన్సీ అండ్ ఇంకా తర్వాత కూడా మీకుంటాయి స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ అని. సో అంత దూరం రాలేదు. థర్డ్ రౌండ్ వరకే కంప్లీట్ అయిపోయింది. సి కేటగిరీ సి అయితే. అండ్ డి కేటగిరీ చూసినట్లయితే కేటగిరీ డికి ఫస్ట్ రౌండ్ 3171, సెకండ్ రౌండ్ 4407 అండ్ థర్డ్ రౌండ్ చూస్తే 4410. సో థర్డ్ రౌండ్కి ఆల్మోస్ట్ అయిపోయాయి. సో ఒక్క సీట్ ఏమో ఎక్స్ట్రా వచ్చినట్టుంది. ఇంకా ఫోర్త్ రౌండ్ వీళ్ళకి కూడా సీట్లు లేవు. సో మొత్తం 3 రౌండ్స్‌లో కంప్లీట్ అయిపోయింది బీసీడీకి. అండ్ ఫస్ట్ రౌండ్‌లో మ్యాక్సిమం వచ్చింది. సెకండ్ రౌండ్‌లో కూడా చాలా మందికి వచ్చింది. థర్డ్ రౌండ్ వరకు కంప్లీట్‌గా క్లోజ్ అయిపోయింది. అండ్ బీసీఈ చూసినట్లయితే బీసీఈ మొదటి రౌండ్ ఫస్ట్ రౌండ్‌లోనే 4076కి వచ్చింది. సెకండ్ రౌండ్ 4841 అండ్ థర్డ్ రౌండ్ చూస్తే సేమ్ వీళ్ళకి సెకండ్ 2 రౌండ్స్‌లోనే క్లోజ్ అయిపోయింది. థర్డ్ రౌండ్‌లో 4841 ఉంది. అండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్‌లో మాత్రం ఒక్కరికి వచ్చింది 5015. సో బహుశా ఆప్షన్స్ పెట్టుకోలేదో చివరిలో పెట్టుకున్నారో. సో ఒక్క సీట్ మాత్రం మిగిలినట్లుంది. సో ఫోర్త్ రౌండ్‌లో ఒక క్యాండిడేట్కి అయితే సీట్ వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఎస్సీ చూస్తున్నాం. సో ఎస్సీ అయితే కేటగిరీయేషన్ అయింది. ఇప్పుడు ఇది చెప్పినా కూడా మీకు పెద్ద యూజ్ ఉంటుందా లేదా తెలీదు, కానీ చూద్దాం. ఫస్ట్ రౌండ్‌లోనే 7553 వరకు వచ్చింది. సెకండ్ రౌండ్‌లో 8507 అండ్ థర్డ్ రౌండ్‌లో 8563 అండ్ ఫోర్త్ రౌండ్‌లో సీట్స్ లేవు. సో అంటే ఆల్మోస్ట్ థర్డ్ రౌండ్ వరకు క్లోజ్ అయిపోయింది. సో అలాగే అయిపోతుంది. థర్డ్ రౌండ్ వరకే ఏదైనా హోప్స్. ఫోర్త్ రౌండ్ ఇంకా చాలా కష్టం. ఎస్టీ చూసినట్లయితే ఫస్ట్ రౌండ్‌లో 6870 ర్యాంక్ వరకు వచ్చింది. సెకండ్ రౌండ్‌లో 7520, థర్డ్ రౌండ్‌లో 7718 అండ్ ఫోర్త్ రౌండ్ అయితే నో సీట్స్. ఫోర్త్ రౌండ్‌కి సీట్లు మిగలలేదు. సో ఫస్ట్ రౌండ్‌లోనే మీకు సీట్ వస్తుందా లేదా ఈ ర్యాంకులను బట్టి మీరు అర్థం చేసుకోండి. మీకు డిస్‌ప్లే ర్యాంక్స్ తెలిసినట్లయితే ఒక 200 తగ్గించుకోండి వాటికి. ఈ రేంజ్‌లోనే మీ మెరిట్ ర్యాంక్ అయితే ఉంటుంది. సో మీరు మెరిట్ లిస్ట్ వచ్చాక చూసుకోండి. ఈ ర్యాంక్‌లో ఉంటే మీకు ఏ రౌండ్‌లో సీట్ వస్తుంది అనేది మీకు తెలిసి మీరు హ్యాపీగా ఉండడం కోసం మాత్రమే ఈ వీడియో అయితే నేను చేశాను.